పరిశుద్ధురాని స్తోత్రం, ఆశ్చర్యకరుడాని స్తోత్రముల తండ్రి, నిత్యుడు తండ్రి స్తోత్రం, సమాధానం భర్త నీకే స్తోత్రములు స్తోత్రముల తండ్రి. అలాగే స్తోత్రం 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం నైనా దావీదు కుమారుడా నీకే స్తోత్రం, అతడే కుమారుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. Hallelujah.
యేసుని ఆరాధించుకుందాం. వ్యాధుల బాధలు తీర్చిన యేసుని ఆరాధించుకుందాం. సమాధానం ఇచ్చే యేసుని ఆరాధించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రాలు 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 పరిశుద్ధాత్మతో వారి వందనాలు స్తోత్రాలు 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 హల్లెలూయా 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 నీవే స్తోత్రం స్తోత్రం చేస్తాం.
నీ కృప
నీకు వందనాలు స్తోత్రం స్తోత్రం నాయన ఎన్నికలేని ప్రభా యేసయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు ప్రభా ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నావు ప్రభా అద్భుతాలు చేస్తున్నావు తండ్రి యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు హల్లెలూయా 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 పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం సమయం నుంచి ఇప్పుడు కాచి కాపాడుతున్నట్టు ఈ ఆరాధన అంతట్లో మా మధ్య ఆరాధన అదునంలో వాటిని చెప్పి దాసులతో మీరు మాట్లాడుతున్నారు చెప్పిన మాటలని నాకు సహాయం చేస్తుంది చెప్పిన మాటలని మీరు ఆశ్రయించిన సహాయం చేస్తుంది చెప్పుతాను నజరేయుడైన యేసుక్రీస్తు అధ్యక్షుడు నామమున ప్రభునామములో చేరి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి ఆరాధన దేవుడు అంగీకరించి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క మాటను కూడా కొన్ని నిమిషాలు మనం విందాము. మరి ఇంతవరకు ప్రభువు తన తోడైంది ప్రారంభం నుండి ఎప్పటి వరకు ఆయన మహిమాతమే కార్యక్రమాన్ని నడిపించుకున్నాడని నేను నమ్ముతున్నాను. మరి సమయంలో దేవుని యొక్క మాటలు కూడా మాట్లాడే ముందు మనము దేవుని యొక్క సహాయాన్ని మనం తీసుకుందాం. దేవుడు ఏ మాటలు మనతో మాట్లాడాలని ఉద్దేశిస్తున్నాడో ఆ మాటలు మనం వినడానికి మన హృదయాన్ని మనము సిద్ధపరచుకున్నాం. మన దేవుని యొక్క మాటలు వినడానికి మనం ప్రార్థనా సహాయం తీసుకున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి మల్లికమ్మ గారు
ఇది నా వర్తమానం నిమిత్తమై ప్రార్థన చేస్తారు. మరి మైక్ అందించండి అయితే. ముందుకు వస్తున్నారు. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. అదే స్తోత్రమయ్యా, 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 మహాపరిశుద్ధుడ, మహాగరుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిగల తండ్రి, నీకు వందనాలు ప్రభా. స్తోత్ర దేవా. ఉదయకాల సమయంలో ప్రభా సత్య సువార్త సంఘంలో ప్రభా మమ్మల్ని నడిపించిన విధానానికి లెక్కలేని స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, దేవాలైన పరిశుద్ధ వారం నా తండ్రి చక్కగా అందరూ సంఘముగా కూడుకొని నైనా నిన్ను ఆరాధించి నేను కనపరిచాం ప్రభా. నా తండ్రి సాక్ష్యాలను బయటపరచబడ్డా ప్రభా. నైనా మరి వృద్ధార్థులున్న తల్లి నైనా చక్కని సాక్ష్యం చెప్పింది ప్రభా. నైనా నేను చదువుకోవాలని బైబిల్ వాక్యం కట్టతా పట్టాలని ఆశపడుతున్నా. బిడ్డను దీవించండి, ఆశీర్వించండి. ఇప్పుడు నాయన దయచేళ్ళు ప్రభా నన్ను ఏలియా పాస్టర్ గారు ప్రభా నిలబడి మాట్లాడుచుండగా మాతో మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. నీ పొందనాలు వెనకాల చెవులు గ్రహించవరు మాకు దయచేయండి నాయనా. నా తండ్రి మన వాక్యమే మీరు అయి ఉన్నారు కాబట్టి వాక్యానుసారంగా మేము నడవగల ఆ యొక్క శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాం. మీరే వదిలిపెట్టుకుంటాం ప్రభా. నా తండ్రి నాయన నా ప్రభా నైనా మా వారికి నీ వాక్యమే మా పాదములు దీపం మధ్య వెలుగు ప్రభా. దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఇచ్చిన ఈ రక్షణ బట్టి నైనా మరి సంఘంగా కూడి ప్రభా నా తండ్రి ఇక్కడ నా ప్రభా నైనా చక్కగా మరి మంచి ఆరాధన జరిగినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నేను పాఠం ధరించారు మరి ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రభా నైనా మరి నా తండ్రి జ్ఞానాంశాల్లో నీ సహాయం అందించే నీ కుమారుతో మాట్లాడే ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు ప్రభా నా తండ్రి మాతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. వాక్యం ద్వారా నా తండ్రి మా అందరికీ కావలసినటువంటి వర్తమానం మీరు దయచేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. నా ప్రభా ఆది నుంచి అంతవరకు మీ తోడు కాపుదల భద్రత ఉంచి ప్రభు మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేసి నడిపించమని మీరు మాత్రమే మహిమ ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ప్రభు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దాని పరిశుద్ధాత్మని ఇక్కడ విడుదల చేసి ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా మాటలు వినడానికి క్లుప్తమైన మాటలను మాత్రమే నేను తెలియజేస్తాను. అది నిజంగా మన జీవితాలకి, మన కుటుంబాలకి, మనకి ఎంతో అవసరమైన మాటలే. అది పోయిన వారం ఫలించాలనే మాటలు తెలియజేశాను. ఏ విధంగా మనం ఫలించాలని. ఆ ఫలించడంలో మరి ఉన్నటువంటి విషయమే ఒకటి మరి సంతోషం. మనందరికీ తెలుసు కదండి. ఆత్మ ఫలాల గురించి మనకు తెలుసు. చాలామంది కంటదాకా కూడా చెప్తారు. ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దయాళత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా ఒక ఆరెంజ్ పండులో ఒక 9 తొనలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా 9 ఆత్మ ఫలాలు మన ఆత్మీయ జీవితానికి ప్రభువు పరిశుద్ధ గ్రంథంలో మరి ఉంచి ఉన్నాడండి. మన ఆత్మ జీవితము దేవునికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని మీకు తెలియజేశాను ఇంతకుముందు. ప్రభువు కోరుకుంటున్నాడు ఏంటంటే, మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను వినండి. దేవుడు మనకిచ్చిన ఈ శరీరాలు క్షణికమైనవి. అవి ఎప్పుడు మరి ఆఖరి ఊపిరి మనం పీలుస్తామో మనకు తెలియదు. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, మన శరీరాన్ని ఇచ్చి దాంట్లో తాను కోరుకుంటున్నటువంటి ఆత్మ నుంచి ఉన్నాడండి. ఈ ఆత్మ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి చాలా మందికి ఆత్మ గురించి తెలియకోకుండా సాతానుడు ఏం చేస్తున్నాడంటే, దాని గ్రహింపు అవ్వకోకుండా మరి గుడ్డితనాన్ని కలుగు చేస్తున్నాడు. మన ఉదయానికి నేత్రాలు కనపడకోకుండా గుడ్డితనాన్ని కలుగు చేస్తున్నాడు. అందుకని దేవుడు వాక్యంలో మనకి ఏమిస్తున్నాడంటే, ఆత్మీయంగా మీరు ఫలించమంటున్నాడండి. ఆత్మీయంగా జీవించమని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఎంతమంది ఆత్మ గురించి శ్రద్ధ తీసుకుంటున్నారో, ఎంతమంది ఆత్మీయంగా జీవించాలని ఆలోచిస్తున్నారో, ఆ గ్రహింపు దేవుడు మనకు అనుగ్రహించాలని ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. జీవితము క్షణభంగురము. ఏ సమయంలో ఇది ఆఖరు అవుతుందో మనకు తెలియదండి. అన్ఎక్స్పెక్టెడ్గా అది వస్తుంది.
ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మనం చెప్పే మాట ఇదే, అయ్యో అప్పుడే చనిపోయాడా, ఇప్పుడే చనిపోతాడని మేము అనుకోలేదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారండి. మరి మా పాస్టర్ గారికి అయితే కైలాసపురం ఉంటారండి, తాడిచెట్లపాలెం, 83 సంవత్సరాలు మన బర్త్డే చేసుకున్నారు ఆయన. మరి దేవుని కృపను బట్టి నేను బాప్తిసం తీసుకున్న మందిరం అది పత్సింగర్ సహవాసం. నాకు వివాహం చేసిన పాస్టర్ గారు ఆయన, బాప్తిసం ఇచ్చిన పాస్టర్ గారు, వివాహం చేసిన పాస్టర్ గారు ఆయన. మరి వాక్యం చెప్తుంటే అనేక విషయాలు నేను వినేవాడిని. కానీ ఎక్కడ ఉన్నటువంటి యవనస్తులాగా మేము కూడా అసలు జనాలు అలాగే ఉండేవాళ్ళు, గ్రహింపు ఉండేది కాదు. ఎందుకంటే వాక్యం అయితే వినేవాళ్ళు, ఆ వాక్యం మా హృదయంలో పనిచేసేది కాదు. పని చేయకోకుండా సాతాను ఏం చేస్తాడంటే దానికి ఆత్మనేత్రానికి ఏం చేస్తున్నాడండి, వృత్తిదానం పెట్టేస్తాడు. మిగతావి కొందరు చేయి, పాటలు పాడు, వాద్యాలు వాయించు, ప్రార్థనలు చేయి, ఇంకేదైనా చేయాలి, లేకపోతే వాక్యాలు చెప్పు. కానీ ఈ గ్రహింపు రాకోకుండా వాడు ఏం చేస్తాడంటే గుడ్డితనాన్ని దాన్ని కలుగు చేస్తూ ఉంటాడు ఆత్మ. అందుకని దేవుడు మరి ఎక్కువగా చెప్పుకోకుండా ముందుకు వెళ్తున్నాను. ఆత్మ ఫలాలని మనకు పెట్టాడు. చాలా మంది దైవ సేవకులు, దైవజనులు ఆత్మ ఫలాల గురించి వాక్యాలు చెప్తూనే ఉంటారు, మనం వింటూ ఉంటాం, అవన్నీ మర్చిపోతూనే ఉంటాం. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటాడండి వాటి గురించి అన్నీ. ఈ యొక్క ఆత్మ ఫలాలు ఏంటంటే చెప్పలేని పరిస్థితుల్లో కూడా మనం ఉన్నాం. ఎవరో ఇక్కడ దేవుని సేవకులు అడిగారు ఆత్మ ఫలాలు ఏంటంటే, ఎవరు చెప్పలేకపోతున్నారు, ప్రేమ ఏదని చెప్తున్నారు. ఈ లోపల యోబు గారు ప్రేమ, సంతోషము, సమాధానం అని ఒక 3-4 వరకు వెళ్ళాడంటే తర్వాత మళ్ళీ డ్రాప్ అయిపోయాయి, అంటే మర్చిపోయాయి. అంటే సాతానుడు మరుపు కలిగించేటట్టు ఆ శక్తిని కూడా ఇస్తాడండి మనకి. దేవుని మాటలు మన హృదయంలో గుర్తుంచుకోకుండా చేస్తూ ఉంటాడు అన్నమాట అండి. అయితే అందుకని మనం ఏం చేయాలంటే ఎక్కువగా దేవుని యొక్క మాటలను వినడానికి మనము ఆశపడాలి. అలాగే దేవుని యొక్క మాట వాక్యాన్ని వినడం, దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎక్కువగా దైవ సేవకులు ఈ మాటలు మాట్లాడిస్తూ ఉంటున్నాడు. అయితే వింటూ ఉండాలండి మనం, మరుపు అన్నది మనకు ఉన్నది కనుక. అయితే ఉదయకాల సమయంలో ఈ సంతోషం అనే మాట పోయిన వారం అంత వారము ఎలా ఫలించాలి, ఆత్మ ఫలాలకు ముందు ఒక చిన్న ఫౌండేషన్ వేస్తాను. ఎవరికి అది గుర్తులేదు, ఆత్మీయంగా ఏ విధంగా ఫలించాలన్నది ఒక సొంతంగా రాసుకుని ఉంటారు ఆ పాయింట్లు. అది ఇప్పుడు పర్వాలేదండి, జ్ఞాపకం లేకపోయినా. ఇది జ్ఞాపకం లేకపోవడం అనేది మలుపు అన్నది మనకి దేవుడు ఇచ్చిన బహుమానం. ఇది మనకి సంతోషం గురించి మరి మంచి నేలను పడిన విత్తనం వల్లే ఫలించాలని చెప్పానండి. వాక్యం విని దాన్ని గ్రహించాలని చెప్పామండి. కుమారి కొంచెం జ్ఞాపకం చేస్తుంది. ఏదేమైనా మంచిదే, మన ముందుకు వెళ్ళిపోదాము. సంతోషం గురించి అనే మాట, ఆ మాట గురించి నేను నిన్న మధ్యాహ్నకాల సమయంలో సంతోషం గురించి చెప్పాలి కదా అనేసి దేవునికి ప్రార్థించి దేవుని సహాయం తీసుకుని మరి ఆవిడెప్పుడు వచనాలు రాసుకుందామని నేను ప్రిపేర్ అయినప్పుడు ఈ సంతోషం అన్నది ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. మానవులైన మనల్ని మనం ప్రేమిస్తున్నాడు కనుక మనం సంతోషంగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ఎవరు దుఃఖపడుతూ ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకోవడం. మన దుఃఖాల్లో దేవుడు సహాయం చేసి మనకి సంతోషాన్ని ఇచ్చే మన దేవుడు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, మనం చూస్తున్నటువంటి ఆ దేవుడు. సంతోష సమయంలో నిజంగానే మనం సంతోషిద్దాం. సంతోషించమనడానికి నేను వ్యతిరేకమైన మాటలు కాదు, కానీ సంతోషించమని నేను కూడా చెప్తాను. అయితే ఈ సంతోషం అన్నది ఎలా సంతోషిస్తామంటే మనము శారీరకంగా, భౌతికంగా మరి సంతోషిస్తూ ఉంటాం. ఈ లోకంలో జీవిస్తున్నాం మనము కదండి, సంతోషిస్తూనే ఉంటాం. అయితే ఈ యొక్క దైవజనులు ఏమంటారంటే సంతోషం అన్నది 2 రకాలుగా ఉంటుందంటండి. ఒకటి భౌతికమైనటువంటి సంతోషం, శారీరకమైనటువంటి సంతోషం ఉంటుంది. ఏ సంతోషం అయితే మనం సంతోషిస్తూ ఉంటున్నామో, ఆనందిస్తున్నామో దాన్ని మనము శారీరక సంతోషము, లోకానుసారమైనటువంటి సంతోషం అని తెలియజేస్తున్నారు. అలాగే రెండో సంతోషము మరి ఆత్మీయమైనటువంటి సంతోషం. అందుకని ఇందాక దేవుడు పరిశుద్ధాత్మతో ఆత్మ గురించి మాట్లాడించాడండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని. ఆత్మీయంగా సంతోషించాలంటండి మనం.
అంటే క్రైస్తవులైనటువంటి మనము, విశ్వాసులైనటువంటి మనము ఆత్మీయంగా సంతోషించమని దేవుడు తెలియజేస్తున్నాడు. నిజమే, ఈ లోకంలో శారీరకంగానే భౌతికంగానే మనము పూర్తిగా సంతోషించలేనటువంటి పరిస్థితులు. ఎందుకంటే అనేకమైన కష్టాలు సమయాల్లో మనం వెళుతూ ఉంటున్నాం కనుక సంపూర్ణంగా సంతోషించలేనటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటున్నారండి. ఒక్కొక్కరిని అడిగితే మీ జీవితంలో సంతోషం ఉందా అని అడిగితే అది ఎక్కడ బాబు నాకు సంతోషం, పూర్తి అయిన సంతోషం లేదనే చాలా మంది చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే శారీరకమైన సంతోషం అంత ప్రాముఖ్యమైనది కాదు, అయితే ఆత్మీయంగా మనం సంతోషించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆత్మలో సంతోషించడం, ఆత్మలో ఆనందించడం అన్ని లోకపరమైన సంతోషం, ఆనందము. రెండోది ఆత్మ సంబంధమైనటువంటి సంతోషము, ఆనందం అని తెలియజేశాను. అయితే లోకానుసారమైనటువంటి సంతోషానికి లిమిట్ ఉండాలా ఉండకూడదా? ఒక ప్రశ్న మీకు వేస్తున్నాను. లోకానుసారమైనటువంటి సంతోషము లేక మరి శారీరకమైనటువంటి సంతోషానికి లిమిట్ ఉండాలంటే వద్దా? అయ్యారు ఉండాలి. లిమిట్ లేకపోతే మరి ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? మన సంతోషాలు హద్దులు ఉండవు అండి. హద్దులు లేకపోతే మరి తర్వాత మన జీవితం ఏమైపోద్దాం అంటే పబ్బుల్లో మరి ఆనందించేవారు ఏమవుతారు, తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి మరి పోలీసు స్టేషన్లో పెట్టడం మనం చూస్తాం. అది హద్దులు లేనటువంటి సంతోషం అన్నమాట. ఏంటి శారీరకంగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఏంటంటే మన సంతోషించే సంతోషాలు లిమిట్ కలిగి ఉండాలి, హద్దు కలిగి ఉండాలి. అయితే ఆత్మీయమైనటువంటి ఆనందంలో, సంతోషంలో లిమిట్ ఉండాలా వద్దండి? ఇది కూడా ప్రశ్న. వాక్యాన్ని వింటున్నారా మీరు? ఆత్మ సంబంధమైనటువంటి ఆనందం, ఆత్మ సంబంధమైనటువంటి సంతోషంలో లిమిట్ ఉండాలా వద్దా? చక్కని సమాధానం చెప్పారు అయ్యారు అండి. ఆత్మ సంబంధంగా మనకి లిమిట్ ఉండదండి. మీరు ఎంతైనా ఆత్మలో ఆనందించవచ్చు. అయ్యగారు మాట చెప్పేవారు, నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేటప్పుడు ఆత్మలో మరి ఆయన దేవునితో పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతున్నప్పుడు మరి ఏం చేశారంటే అమ్మగారు, రుద్దం గారు అక్కడ కాఫీ కానీ టీ కానీ పట్టుకెళ్ళి అక్కడ పెడితే ఈ ఆత్మలో ఆనందిస్తూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఆయన మరి ఆ టీ కాఫీలు చల్లారిపోయి తాగడం కూడా మర్చిపోయిన పరిస్థితులు అంటే ఇది ఆత్మలో ఆనందించడం అంటే. మనం అన్ని పరిస్థితుల్లో మర్చిపోతాం ఈ లోకంలో. శారీరకంగా మన నేత్రాలు గుడ్డితనం అయిపోవాలి, ఆత్మీయంగా మన నేత్రాలు ఆత్మనేత్రలతో ప్రభువును చూస్తూ ఆనందించాలి, మైమరిచిపోవాలి, పరవశించిపోవాలి దేవునిలో. యేసన్న గారు పాట పాడుతూ ఆయన అంటాడు పరవశించిన అని ఒక పాట, చక్కని మాటను ఆయన ఉపయోగిస్తాడు. విశ్వాసులుగా క్రైస్తవులుగా మనము ఆత్మీయ జీవితంలో పరవశించిపోయే పరిస్థితుల్లో మనం ఉండాలి, ఆత్మలో ఆనందించాలి. మనం అటువంటి అనుభవాన్ని మనము అనుభవిస్తున్నామా జీవితంలో? ఉదయకాల సమయంలో మరి దేవుడు యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆనందం అనే పదాన్ని మన హృదయంలో పెడుతున్నాడు. మనం అందరం కూడా క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఉంటున్న మనము మన శారీరక నేత్రాలు మూసుకుని ఆత్మనేత్రాలతో ప్రభువును చూస్తూ, ఆత్మలో సంతోషిస్తూ, ఆత్మలో మైమర్చిపోతూ, ఆత్మలో పరవశిస్తూ ముందుకు వెళ్ళాలి. పరవళ్ళు తొక్కనా అంటాడండి యేసన్ గారు. పరవశించిపోతూ పరవళ్ళు తొక్కన, చక్కని మాటలు అవి ఆత్మ సంబంధంగా ఆనందించడం. మరి అపొస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? మరి సంతోషించుడి, మరలా చెప్తున్న సంతోషించమంటున్నాడండి. ఎందుకంటే మనకి శారీరకంగా సంతోషంగా లేము, ఆత్మీయంగా కూడా సంతోషంగా లేము. అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరు సంతోషించండి, మరలా చెప్పుదును సంతోషించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్, అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్. పౌలు చెప్తున్న మాట్లాడి రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అగైన్ ఐ సే రిజాయిస్. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice in the Lord always.
పౌలు చెప్తున్నాడు సంతోషించండి, మరలా చెప్తున్నాను సంతోషిస్తామనేసి చెప్తున్నాడు. మరి మనం సంతోషిస్తున్నాం, పౌలు మనల్ని సంతోషించమని చెప్తున్నాడు. మనము మన దేవుని గురించి కూడా మనం ఆలోచించాలండి. ఎంతసేపు మనం సంతోషించడమే ఈ లోకంలోను అంటే దేవుణ్ణి కూడా సంతోష పెట్టాలి. దేవుడు మనకి జన్మనిచ్చాడు, జీవింపజేస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు. దేవుణ్ణి మనం ఏం చేయాలండి? ఒకసారి దేవుని వైపు తిరిగి ప్రభా నిన్ను కూడా నేను సంతోష పెట్టాలి, నా జీవితంలో నాకు సంతోషం కలగాలంటే నిన్ను సంతోష పెట్టాలి. మొట్టమొదటిగా ఆయన వైపు చూద్దాం. దేవుణ్ణి సంతోష పెట్టే మరి విషయాలు, దేవుడు మరి ఏ సందర్భాల్లో సంతోషిస్తున్నాడో కూడా మనం తెలుసుకుంటే ఆ సందర్భాల్లో దేవుని మనము సంతోష పెట్టగలము. ఏ విషయాల్లో సంతోషపడుతున్నాడో బహుక్లుప్తంగా 1-2 విషయాలు మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను. లోక సువార్త 10వ అధ్యాయము 21వ వచనంలో యేసు ప్రభుల వారు సంతోషించే విషయాన్ని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటి ఆ విషయం? యేసు ప్రభు సంతోషించే విషయాన్ని మనము తెలుసుకుని దాని ప్రకారంగా మనం దేవుణ్ణి సంతోషపరచడానికి మనము ప్రయత్నం చేయాలి. లోక సువార్త ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి తండ్రి చాలండి, ఇంతవరకు చాలు. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించాడంటండి. యేసు ప్రభు ఆనందించిన గడియ ఇక్కడ రాయబడి ఉంది. అది ఏ గడియ అని అంటే 17వ వచనంలో ఏముందంటే ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చారంటండి. యేసు ప్రభుల వారు ఒక పనిని ఆ 70 మంది శిష్యులకి అప్పచెప్పారు. అంటే ఎంతమందికి జ్ఞాపకం ఉంది? యేసు ప్రభుల వారికి 12 మంది శిష్యులు అని మన అందరికీ తెలుసు కదండి. 12 మంది శిష్యులే కాకోకుండా 70 మంది శిష్యులు యేసు ప్రభుల వారికి ఉన్నారని నేను తెలియజేశాను. అది ఎంతమంది గుర్తుందో మరి తెలియదు. అయితే ఇంకో మాట కూడా చెప్తాను. యేసు ప్రభుల వారి దగ్గర ఇంకా అనేక మంది శిష్యులు ఉన్నారంటండి. 12 మందే కాదు, 70 మంది శిష్యులే కాదు, ఇంకా అనేక మంది శిష్యులు యేసు ప్రభుతోటి వెంబడించిన వారు ఉన్నారంటే ఇక్కడ ఏం చెప్తానంటే ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చారు. యేసు ప్రభుల వారు ఒక పనిని వాళ్ళకి అప్పచెప్పారండి. ఆయన వెళ్ళిపోక ముందు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనేసి వారు ఆ విధంగానే 70 మంది శిష్యులు కూడా దేవుని యొక్క సువార్తను చాటించడానికి బయటికి వెళ్ళి ఆ సువార్తను చెప్తున్నాడు. వాళ్ళకి ఎంతో సంతోషమైందంటండి. అంతేకాదు అనేక మంది ఆయన దగ్గరికి ఆ శిష్యుల దగ్గరికి వచ్చి మరి దెయ్యాలని వెళ్ళగొట్టించుకున్నారంటండి. రోగాలు బాగుపడుతున్నాయి అంటండి. 70 మంది శిష్యులు దేవుని శక్తిని కలిగి ఉండి మరి వాళ్ళ యొక్క దెయ్యాలని వెళ్ళగొట్టిన తర్వాత కూడా వాళ్ళ సంతోషంతో తిరిగి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మా ప్రభు ఆ దెయ్యాలు మాకు లోపడుతున్నాయి అనేసి ఎంతో సంతోషంతో చెప్పారు. నిజమే కదండి. మనం ప్రార్థన చేసేప్పుడు ఒకవేళ ఒక వ్యక్తిలోని దురాత్మ శక్తి విడిపోతే మనం ఎంతో సంతోషిస్తామండి. ఆ వ్యక్తి సంతోషిస్తారు, మనం కూడా సంతోషిస్తాం. ఎందుకంటే దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మరి వారి యొక్క దురాత్మలు వెళ్ళగొట్టాడు అనేసి ఎంతో సంతోషం. ఇక 70 మంది శిష్యులు కూడా ఆ విధంగానే సంతోషించారంట. ప్రభు దగ్గరికి వచ్చి చెప్పారు, ప్రభువా నువ్వు చెప్పినట్టుగా మేము వెళ్ళి సువార్తను చాటించాం, అంతేకాదు మేము యొక్క దెయ్యాలను కూడా వెళ్ళగొట్టామని చెప్తుంటే యేసు ప్రభుల వారు మరి సంతోషించారని ఉంది ఆ గడియలో. ఎవరైతే 70 మంది శిష్యులు అక్కడికి వెళ్ళి మరి సువార్తను చాటించారో ఆ గడియలోనే యేసు ప్రభుల వారు సంతోషించారండి. మరి దేవుని యొక్క పరిచర్యను చేసిన వారిని చూసి యేసు ప్రభుల వారు సంతోషిస్తారండి. అంటే యేసు ప్రభుల వారు అప్పచెప్పిన పనిని వారు చేశారు కాబట్టి యేసు ప్రభు అక్కడ ఆ గడియలో సంతోషించినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇంకొక ఆ యొక్క ఆఖరి వచనంలో ఏమంటాడంటే మరి యేసయ్య చెప్పిన పనినే చేయడమే కాకపోకుండా ఆయన ఏమంటాడంటే 20వ వచనంలో మరి దెయ్యాలు వెళ్ళగొడుతున్నాయని మీరు సంతోషించడమే కాదు కానీ పరలోక రాజ్యంలో మీ పేర్లు లిఖింపు రాయబడి ఉన్నాయని మీరు సంతోషించండి అంటాడండి. సంతోషించవలసిన విషయం ఏంటంటే దెయ్యాలని వెళ్ళగొట్టడం సంతోషం కాదండి. ఒకవేళ శారీరకంగా మనం సంతోషించవచ్చు, కానీ అది వీరి పేర్లు పరలోక రాజ్యంలో లిఖింపబడ్డాయన్న విషయము ఈ 70 మంది శిష్యులకు తెలియదండి. బహుశా
అదే సమయంలో యేసుప్రభు వారు భూమి మీద ఉన్నారు. పరలోక రాజ్యంలో వీళ్ళ పేర్లు రాయబడటం మరి యేసయ్య ఆయన ఆత్మస్వరూపుడు కనుక ఆ పేర్లు చూశాడండి. చూసి 70 మంది శిష్యులతో అంటున్నాడు, మీరు సంతోషించింది ఈ దీనికంటే కూడా మరి మీ పేర్లు పరలోక రాజ్యంలో రాయబడ్డాయని సంతోషించండి. అంటే 70 మంది శిష్యులకు చెప్పాడు, పరలోక రాజ్యం మీ పేర్లు రాయబడ్డాయి, దీని గురించి మీరు సంతోషించండి అని. యేసయ్య కూడా దాని గురించే సంతోషించుంటాడండి. ఆ గడియలోనే ఆయన బహుగా ఆత్మలో సంతోషించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ గడియలోనే యేసు ప్రభువు బహుగా సంతోషించిన విషయం ఏంటంటే 70 మంది శిష్యులు తన చెప్పిన మాటను విని తన చేయమన్న పనిని చేశారండి. 70 మంది శిష్యులు కూడా. అంతేకాదు మరి అలా చేసిన గురించి ఈ 70 మంది శిష్యుల యొక్క పేర్లు అక్కడ పరలోక రాజ్యంలో రాయబడ్డాయండి. ఇంతకుముందు చెప్పాను, మనం కూడా రక్షణ పొందిన తర్వాత విశ్వాసులుగా మనం జీవిస్తున్నప్పుడు మన పేర్లు కూడా పరలోక రాజ్యంలో ఆ బుక్ ఆఫ్ లైఫ్ జీవ గ్రంథంలో రాయబడతాయని కూడా చెప్పాను. ఆ రాసిన తర్వాత ఇంకో అమెండ్మెంట్ కూడా చెప్పానండి. నేను ఏం చెప్పానంటే, ఒకవేళ బాప్తిసం తీసుకున్న తర్వాత మనం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుని జీవించకపోతే పరిశుద్ధ గ్రంథంలో కొంతమందిని పేర్లు తుడిచేస్తారంటండి. రాయబడిన పేర్లు తుడిచేస్తే ఆ యొక్క వెసులుబాటు అక్కడ ఉందండి. అక్కడ కనుక మనం ఎలా ఉండాలంటే ప్రతిరోజు మనం అనుకుంటాం, నేను బాప్తిసం తీసుకోమన్నారు, బాప్తిసం తీసేసుకున్నాను, మరి మారు మనసు ఉందో లేదో అది మనకు తెలుసు, పశ్చాత్తాపం ఉందో లేదో మనకు తెలుసు. మరి ఒకవేళ ఒక దినం పశ్చాత్తాపడినంత మాత్రాన్ని అది ప్రయోజనం కాదు. దినము మనము పశ్చాత్తాపడుతూ ఉండాలి. ఎందుకంటే మన పేరు పరలోక రాజ్యంలో తుడిపి పెట్టుకోకుండా నువ్వు ఎప్పుడైతే నువ్వు లోకానుసారంగా జీవించడం మొదలు పెట్టావో, అన్నిటికంటే ప్రాముఖ్యంగా ధనం వైపు నీ ఆశ వెళ్ళిందో, ప్రభు ఏం చేస్తాడంటే జీవగ్రంథంలో రాయబడిన నీ పేరుని అక్కడ తుడిచి వేసేసే మరి అవకాశం ఉంది. కనుక నీ పేరు జీవగ్రంథంలో తుడిపి పెట్టుకోకుండా అది అలా ఉండాలి. నువ్వు ఆఖరి దినం వరకు పరలోక రాజ్యంలో చేరే వరకు కూడా ఉండాలంటే మనం ఏం చేయాలండి? ప్రతిరోజు మనము మరి దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ మారు మనసు కలిగి మనం జీవించాలని, మనల్ని మనం తగ్గించుకుని మనం నలగొట్టుకుని ప్రభు దగ్గర మరి జీవిస్తే మన యొక్క పేర్లు జీవగ్రంథంలో నిత్యము ఉంటాయని ఈ యొక్క విషయంలో తెలియజేస్తున్నాం. దేవుడు యేసు ప్రభుల వారు దానిని చూసి సంతోషిస్తారండి. యేసు ప్రభుల వారు దేన్ని చూసి సంతోషిస్తాడో సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటుంటే, యేసు ప్రభుల శిష్యుడి యొక్క విషయాన్ని మరి చేసిన విషయాన్ని చెప్పిన పనిని చేయడం వల్ల ఆయన మరి సంతోషించాడండి. రెండు విషయం చూద్దాం. మరి దేవుడు ఎవరిని చూసి ఏ సందర్భంలో యేసయ్య సంతోషిస్తాడు, దేవుడు సంతోషిస్తాడు అనే రెండో విషయం చూద్దాం. మరి తమ ప్రవర్తనను దిద్దుకొని, ఎవరైతే తమ ప్రవర్తన దిద్దుకుని మరి జీవిస్తారో వారిని చూసి దేవుడు సంతోషిస్తాడంటండి. ఏంటి? ప్రవర్తన దిద్దుకోవాలనే మనసు మాకు వస్తుందండి. ఏంటి? నేను ఈ విధంగా జీవిస్తున్నాను, ఇది నిజంగానే ప్రభు ఇష్టమైంది కాదని మనకు తెలుసుండి మన ప్రవర్తన సరిదిద్దుకోవాలనే గ్రహింపు దేవుడు మనకి అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. మన ప్రవర్తనని సరిదిద్దాలనేసి మరి దేవుణ్ణి మనము కోరుకోవాలంటండి. హెచ్కేల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో హెచ్కేల్ 18:23 ఏమంటాడంటే మరి దిద్దుబాటు గురించి దేవుడు చెప్తాడు. వాడు చూసి దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగున వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం అంటున్నాడు. అంటే దుష్టులుగానే జీవిస్తూ 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 ఆఖరికి మరణం అయిపోతే, దిద్దుబాటు లేకపోకుండా మారు మనసు లేకపోకుండా అలా మరణం అయిపోతే అది ఎవరికి ప్రయోజనం అండి? ఆ దుష్టుడికి ప్రయోజనం లేదు. ఇక్కడ దేవునికి కూడా అది ప్రయోజనకరమైంది కాదు. మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దుష్టులుగా ఉండిపోయి మరణిస్తే మరి నాకు సంతోషమా అని అడుగుతున్నాడు. నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా అనేసి ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. అలాగైతే మరి సంతోషం కలుగుతుందంటే దేవుడికి దుష్టుడుగా చనిపోతే దేవునికి సంతోషం ఉండదు. అయ్యో ఈ దుష్టుడు మరి చనిపోయాడు కదా అనేసి. అంటే దుష్టుడు మరణం నందుడి చేత నాకు ఏమాత్రమైన సంతోషం లేదు. ఆ దుష్టుడు తన యొక్క ప్రవర్తనని సరిదిద్దుకుని బ్రతికి చనిపోతే ఆయనకు సంతోషం.
ప్రతి ఒక్కరు కూడా మరి ఏ ఏ దినాన్నైతే మన మరణం ఉంటుందో మనకు తెలియదు కనుక మన జీవితాన్ని మనం సరిదిద్దుకుని ప్రభు సన్నిధిలో నిష్కాపాట్యంగా మనము ఉండగలుగుతున్నామా? ప్రభు దగ్గర ప్రభు నేను అవును ప్రతి దినాల్లో ఈ విధమైనటువంటి జీవితాన్ని నేను జీవించాను, నీకు ఆయుష్కరమైన జీవితం ఇదిగో నేను ఇక్కడి నుంచి ఈ దినం నుంచి ఈ సమయం నుంచి మరి ఏ విధమైనటువంటి మలినంతో నేను జీవించుకోకుండా పరిశుద్ధంగా జీవించాలని నేను నిర్ణయం తీసుకున్నాను అని దేవుని దగ్గర మనం అడిగితే ఈ మారు మనసును బట్టి ప్రభు ఏం చేస్తున్నాడండి? సంతోషిస్తున్నాడు అంటండి. వారు తమ ప్రవర్తన దిద్దుకుంటే వాళ్ళకి మేలు, దేవునికి సంతోషం అన్నమాట. ప్రవర్తన దిద్దుకోవడం అంటే ఒక్కసారి జరిగే కార్యక్రమం కాదంటండి. బాప్తిసం మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకుంటూ ఒక్కసారి కార్యక్రమం అది. కానీ ఈ దిద్దుబాటు అనేది ప్రతిరోజు మనము దిద్దుబాటు చేసుకోవాలంటండి ప్రభు దగ్గర. అలాగని దిద్దుబాటు చేసుకుని మరలా వెళ్ళి పాపంలో తిరుగుతామా? పాపంలో తిరగబడతామా మనము? నో. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపం యొక్క జీవితంలోకి మనం మరలా వెళ్ళకూడదు. మనం చేస్తున్న పాపాలు మనకు తెలుసండి, ఏం చేస్తున్నామో. దేవునికి అతిక్రమంగా ఏమైతే జీవిస్తున్నామో అది కూడా మనకు తెలుసు. మన మనసాక్షి మనకి గర్దిస్తూ ఉంటుంది. అయితే దాని నుంచి మనం దిద్దుబాటు చేసుకోవాలి, మరలా ఆ విధంగా జీవించకూడదు అనేసి ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఏ విధంగా అయితే మలినమైపోతున్న మన శరీరాన్ని ప్రతిరోజు ఏ విధంగా స్నానం చేసి శుభ్రపరచుకుంటామో ఆ విధంగా మనం ఏం చేయాలండి? మన శరీరాన్ని శుభ్రం చేసుకుంటూ మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలని మా దేవుడు మధ్యాహ్న కాల సమయంలో తెలియజేస్తున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు దిద్దుబాటు గురించి తీతుకు ఒక మాట చెప్తా ఉంటున్నాడు. చదువుతారా? తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో పౌలు తీతుకు ఏమని ఏ పని అయితే చెప్తున్నాడు? నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము ప్రతి పట్టణంలోను పెద్దలను నియమించిన నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి. చాలండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అక్కడ ఉన్న క్రేతు పట్టణం దగ్గర ఆయన్ని విడిచిపెట్టి ఆయనకు ఒక పని అప్పు చెప్పాడండి. అక్కడ ఉన్న పట్టణంలో ఉన్న సంఘాల్లో ఉన్న విశ్వాసాన్ని నువ్వు దిద్దుబాటు చేసే పని అప్పు చెప్పాడండి అపోస్తలుడైన పౌలు తీతుకి. ఆ క్రేతు పట్టణం పరిసర పట్టణాల్లో ఉన్న సంఘాల్లో మరి అక్కడ ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసాలని మరి దిద్దుబాటు చేయమనేసి ఆ పని అక్కడికి అప్పచెప్పినట్టుగా ఉన్నారండి. అంటే ఈ రోజుల్లో ఈ దినాల్లో సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు మరి దిద్దుబాటు అవ్వడానికి ఇష్టపడుతున్నారా? అంగీకరిస్తున్నారా? అక్కడ పౌలైతే ఆ యొక్క తీతికి ఆ పని అప్పచెప్పాడు. ఏంటంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు క్రైస్తవులుగా ఉంటున్నారు కానీ దిద్దుబాటుకి ఇష్టపడడం లేదు అని ఎంతో అవసరము. దేవుడు దిద్దుబాటు లేని జీవితాన్ని చూసి దేవుడు సంతోషించడండి. దిద్దుబాటు కలిగి జీవిస్తున్న వారు ఇది ప్రతిరోజు మనము ఇంకా మన అవిధేయతని మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకుంటూ ఉండాలి, దిద్దుబాటు చేసుకుంటూ ఉండాలి. అందుకని పౌలు తీతికి ఆ పని అప్పచెప్పాడు. నువ్వు ఆ సంఘంలో ఉండరా బాబు, నువ్వు అక్కడ ఉండి అక్కడ ఉన్నట్టు విశ్వాసులు మరి దిద్దుబాటు చేసుకుంటేనే అతిక్రమాలు చేస్తున్నారు. నువ్వు అక్కడ ఉండి ఆ ప్రజలందరినీ కూడా ప్రతిదినము మరి ప్రతి సమయంలోనూ వాళ్ళకి ఒక గైడ్ లాగా నువ్వు ఉండనేసి మన అపోస్తలుడైన పౌలు తీతికి ఆ పని అప్పచెప్పాడండి. దిద్దుబాటు అండి. ఎవరన్నా మనం వచ్చి అమ్మ నువ్వు ఈ విధమైన పని చేస్తావు, ఇది తప్పు, ఇలా చేయకూడదంటే మన యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇష్టపడతామా? వింటామా మాట? అవును నిజమేనండి, నాకు తెలియక ఈ పని ఇలా చేశాను, నేను ఈ పని ఇలా చేయకోకుండా ఉంటే బాగుంటుంది, నిజమే ఈసారి నుంచి నేను ఇలాగా చెయ్యను అనేసి చెప్పేటట్టు మనుషులు మన యొక్క సంఘాల్లో ఉంటున్నారా? కానీ అన్ని జన్యుల సంగతి మనకి విడిచిపెడతాం వాళ్ళు వినకపోతే కనుక. అంటే క్రైస్తవులైన వారు దేవుని నమ్ముకున్న వారు కూడా మరి ఎవరన్నా వచ్చి ఇలా కాదని చెప్తే మరి అది వినే పరిస్థితుల్లో మనం ఉంటున్నామా? దావీదుని మనం జ్ఞాపకం చేసుకుందాం దిద్దుబాటు గురించి. ఏమంటాడంటే కీర్తనలో 41వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటాడంటే నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట తైలాభిషేకం అంటాడు. ఈ మాట చాలా మందికి మరి తెలుసు తైలాభిషేకం గురించి.
ఎలాంటిది తైలాభిషేకం? నిన్ను ఒక తైలం తెచ్చి ఒక దైవ సేవకుడు వచ్చి నిన్ను అభిషేకిస్తుంటే నువ్వు ఎంత సంతోషిస్తావో. మరి ఇక్కడ దావీదు దేన్ని బట్టి సంతోషిస్తాడని తెలుసా? ఎవరన్నా వచ్చి ఆయన గద్దిస్తే. దావీదు ఎలాంటి వ్యక్తి అన్నది నేను చెప్పనవసరం లేదు, మీ అందరికీ కూడా తెలుసు. ఎంతటి మహారాజు, ఎంతటి చక్రవర్తితో, ఎన్ని దేశాన్ని పరిపాలిస్తున్నాడో, ఎంతటి గొప్ప వ్యక్తితో, మరి దేవునిలో పరిశుద్ధాత్మతో ఏ విధంగా జీవించి ఉన్నాడో ఆయన గురించి వేరేగా చెప్పవలసినటువంటి ఆవశ్యకత లేదు. అలాంటి వ్యక్తి ఏం చెప్తాడంటే, మరి నన్ను నీతిమంతులు నన్ను వచ్చి కొడితే నేను చేస్తున్న తప్పిదాలను బట్టి అది నాకు ఉపకారం చేస్తుంది అని అన్నాను. ఇలాగ మనం చెప్పగలనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామండి. ఎవరన్నా వచ్చి మనల్ని కొడితే కాదు, కనీసం ఒక మాట చెప్పితే వినే పరిస్థితుల్లో మనం ఉంటున్నామా? ఈయనైతే దావీదైతే గద్దించితే నాకు అది తైలాభిషేకం అని అంటున్నాడండి కీర్తనలో. ఆ మాట మనం చాలా జాగ్రత్తగా మనము జ్ఞాపకం చేసుకోవాలండి. దావీదులాగా మనం కూడా ఇది తైలాభిషేకం అన్న గద్దిస్తే ఎవరైనా పెద్దవారు వచ్చి ఎవరైనా గద్దిస్తే మాటను మనం వినే పరిస్థితుల్లో మనం ఉండాలి. దీన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడంట. యేసు ప్రభువు వారు లేక దేవుడు సంతోషించే సందర్భాలను మనం 1-2గా క్లుప్తంగా మనం చూసాం. మరొక మాటను చూద్దాం. యెహెజ్కేలు 33:11 వచనంలో ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఎవరిని చూసి సంతోషిస్తున్నాడు? నిజంగా దేవుడు సంతోషించే సందర్భాలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం సంతోషించాలి. దేవుడు మనల్ని ఏ పరిస్థితుల్లో చూసి సంతోషిస్తున్నాడో మనం దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి చూడండి చాలండి. ఇక్కడ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి లేక మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగునని యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తున్న దుర్మార్గుడు అంటే అంత దుర్మార్గంగా మనం జీవించకపోయినా ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకసారి మనము దుర్మార్గతని చూపించే ఉండే ఉంటాం. మనం అంత పరిశుద్ధులు కాదండి. ఎందుకంటే ఉప్పు కారాలు తింటున్నాం కదా, మనము కోపాలు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తూ ఉంటాయి. కనుక ఒక్కొక్కసారి దుర్మార్గంగా ప్రవర్తించే ఉంటాం. దేవుని సన్నిధిలో ఉన్నాం కానీ కాబట్టి మనం ఒప్పుకోవాలి. ఇది అవును ప్రభు, ఆ సమయంలో నాకు ఈగో హర్ట్ అయిపోయింది, నేను కోపంతో మరి ఎంత దుర్మార్గంగా ఆ యొక్క ప్రవర్తించుండొచ్చు. ఇక్కడ కూడా అంటున్నాడు, దుర్మార్గుడు తన దుర్మార్గతను మరలి బ్రతుకుతే దేవుడు సంతోషిస్తాడంటాడు. క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉంటున్న మనము ఒకవేళ దుర్మార్గతను అనే దాన్ని మనం తెరిచేయకూడదండి. మనకు ఎక్కడ కూడా దుర్మార్గంగా మనం ప్రవర్తించకూడదు, మాట్లాడకూడదు, జీవించకూడదు. అలాగా అది దేవునికి ఇష్టమైంది కాదు, సంతోషించే సందర్భం అసలే కాదు. మన దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి, ఈ శరీరాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. ఆయన్ని మనము సంతోషపరచాలండి. దేవుణ్ణి సంతోషపరిచే సందర్భాలు ఇంకో మాట కూడా నేను చదువుతానది. అదే యెహెజ్కేలు 18:23లో దుష్టుడు తమ ప్రవర్తనను దిద్దుకుంటే, నిన్న చదివాం కదండి మనం, దుష్టుడు తమ ప్రవర్తనను దిద్దుకుంటే దేవుడు సంతోషిస్తాడు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలితే బ్రతికితే ఆ దేవుడు సంతోషిస్తాడనేసి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. లూకా సువార్తలో మరి ఉంటుంది 15-7 వచ్చిన మనకు అక్కర్లు తీయవలసిన పని లేదు. మారు మనసు అక్కర్లేని 99 మంది కంటే అండి ఒక్క పాపి విషయమై మారు మనసు పొందినటువంటి ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుతూ ఉంటుందండి. ఎక్కడ సంతోషం కలుగుతుందండి? మారు మనసు పొందిన మరి పరలోకంలో సంతోషం కలుగుతూ ఉంటుందండి. పరలోకంలో దేవదూతలు సంతోషిస్తారంటే, దేవుడు సంతోషిస్తాడంటండి అక్కడ. కనుక మరి ఈ మాట చెప్తున్నందుకు క్షమించండి. మనలాంటి 99 మంది దేవుడికి అక్కర్లేదు. దేవుడికి కావాల్సింది మారు మనసు కలిగినటువంటి ఒక్క వ్యక్తి. మరి చిన్న తండ్రి తప్పిపోయిన కుమారుడు ప్రోడిగల్ సన్లో మరి పెద్ద కుమారుడు తండ్రితోటే ఉన్నాడండి. ఎక్కువగా ఆయన సంతోషించింది ఎవరు? ఆ ఆస్తి అంతటిని తీసుకెళ్లిపోయి పాడు చేసి వచ్చినటువంటి చిన్న కుమారుని బట్టి తండ్రి సంతోషిస్తాడు. ఎందుకని? నేను చిన్నప్పుడు యవనస్తుడిగా ఉంటున్నప్పుడు మా నాన్నగారిని ఇదే అడిగాను, ఏంటి నాన్న పెద్ద కుమారుడు మీ ఇంట్లో ఉన్నాడు,
అన్ని పనులు చేస్తున్నాడు, తండ్రికి పొలంలో పని చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. చిన్న కుమారుడు అయితే తన ఆస్తిని వాటాను డబ్బులు పట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఆడు ఇష్టం వచ్చినట్టు జీవించాడు. ఆడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎంతో సంతోషించాడు, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు, ఇంట్లో విందు చేయించాడు. ఏంటిది అని అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పెద్ద కుమారుడికి ఏమి లేదంటే ఇక్కడ మారు మనసు లేదు. మారు మనసు లేనటువంటి ఆ వ్యక్తిని బట్టి దేవుడు సంతోషించాడు. ఇతను పాడు చేస్తే పాడు చేశాడు, కానీ మారు మనసు కలిగి సంపూర్ణంగా దేవుని దగ్గరికి మరి తిరిగి వచ్చి ఉన్నాడు. 99 గొర్రెలను బట్టి సంతోషించలేదు కాబట్టి, కానీ ఆ ఒక్క గొర్రెను బట్టి మరి సంతోషించిన సందర్భము మనము చూస్తూ ఉంటున్నాం. మారు మనసు కలిగినటువంటి వ్యక్తుల గురించి మరి దేవుడు సంతోషిస్తూ ఉంటున్నాడు అని అంటే, మారు మనసుతో వచ్చిన చిన్న కుమారుని బట్టి మరి తండ్రిని సంతోషించాడు. మరి మారు మనసు లేకపోకుండా మనం ఏమి చేసినా కూడా దేవుడు సంతోషించాడు. ఇంకా ఇన్ డీటెయిల్ గా చెప్పాలంటే, మనం ఏమేమో చేస్తున్నాం ఇంతవరకు కూడా. దేవుని మందిరానికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాయిద్యాలు వాయిస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, మరి ఇంకా ఎన్నెన్నో పనులు మనం చేస్తూ ఉన్నాం. వీటన్నిటిని బట్టి పరలోకము లేదంటండి. దేవుని ఒక వాక్యం ఉంది, మరి మారు మనసు కలిగిన వారు మాత్రమే పరలోక రాజ్యాన్ని చేస్తారని. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. మనం అన్ని పనులు చేస్తాం, చాలా మంచిది. ఈ పనులు మన మారు మనసు కలిగినటువంటి మనసుతో కలిగినటువంటి వ్యక్తిగా మనం ఆ పనులు చేస్తే మనం ఇంకా ఆశీర్వదించబడతామండి. మారు మనసు లేకోకుండా ఆనవాయితీగా ఆచారంగా ఏదో చెప్పాం కదని చేస్తే పనులు అది మనకి ఆశీర్వాదకరంగా ఉండవంట. మన జీవితాల్లో ఆశీర్వాదాలు లేకపోవడానికి కూడా కారణం ఇదొకటి. ఏంటంటే సంపూర్ణంగా మన మారు మనసు పొందడం లేదండి. ఇందాక చెప్పాను, మరలా చెప్పమని దేవుడు ప్రోత్సహిస్తున్నాడు. ఏంటంటే మరి ప్రతి దినము, ప్రతి రోజు, ప్రతి సమయము మన హృదయాల్లో మారు మనసు కలిగి ఉండాలి. దేవుని దగ్గర మనము మన జీవితాన్ని కడుక్కోవాలని ప్రతిరోజు కూడా. కొరింథీ సంఘం మరి ఎన్నో తలాంతులు కలిగి ఉన్నారంటే, ఎన్నో కృపావరాలు కలిగి ఉన్నారంటే, కానీ వాళ్ళలో ఏమి లేదంటే మారు మనసు లేదంటే కొరింథీ సంఘం. కొరింథీ పత్రిక మొదటి పత్రిక అంతా కూడా మరి అపోస్తలుడైన పౌలు రాస్తూ అంటున్నాడు, చాలా మంచిదే, మీకు అన్ని కృపావరాలు ఉన్నాయి, దేవుడు అన్ని తలాంతులు ఇచ్చాడు, కానీ మీలో కక్షలు ఉన్నాయని అంటున్నాడు. మొదట చేయమని చదువుతా ఉండండి, కక్షలు ఉన్నాయంటాడు. ఈ కక్షలు వాడు పెట్టుకుని మరి కృపావరాలను కలిగి ఉండి విశ్వాసులుగా వాళ్ళు జీవిస్తూ ఉంటున్నారండి. ఇది ఆత్మీయ జీవితానికి అంతా మరి ఫలభరితంగా ఉండలేరు. అదే కాకుండా పరలోక రాజ్యంలో వాళ్ళు చేరలేరు. పౌలు మరలా కట్టించిన తర్వాత కొరింథీ పత్రిక 2వ పత్రిక రాస్తూ అంటున్నాడు, ఇప్పుడు నేను సంతోషిస్తున్నాను, మీరు మీ యొక్క కృపావరాలు ఉన్నాయని నేను సంతోషించలేదు, మీరు దుఃఖపడుతున్నానని సంతోషించడం లేదు, కానీ ఇప్పుడు మీ బట్టి నేను సంతోషిస్తున్నానని కొరింథీ రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, మీరు దుఃఖపడి మారు మనసు పొందితేలని ఇప్పుడు సంతోషించుతున్నాను. అపోస్తలుడైన పౌలు సంతోషిస్తున్న సందర్భం, దేవుడు ఏ విషయాల్లో సంతోషిస్తున్నాడన్న విషయాల్లో తెలుస్తూ పౌలు కూడా యేసు ప్రభు లాంటి మనసును కలిగి ఉన్నాడు కనుక మరి పౌలు ఏ విషయంలో సంతోషిస్తున్నాడంటే కొరింథీ సంఘం, మారు మనసు పొందినటువంటి కొరింథీ సంఘాన్ని చూసి మరి పౌలు సంతోషిస్తున్నాడంట. మన సంఘం ఏ విధంగా ఉంది? ప్రభు ఒకరి పైనుంచి మనం ఒక పెద్ద స్టాండర్ పెట్టి చేస్తే మన హృదయాల్లో ఏముందో దేవునికి తెలుస్తూ ఉంటుంది. మనం చెప్పేవారుగానే ఉన్నామా, పాడేవారంగా ఉన్నామా, లేక మారు మనసు పొంది మరి పనులు చేస్తున్న వారుగా మనం ఉంటున్నామా? దేవుడు మనం పరీక్షించుకోమని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు సంతోషించే మరి విషయాలు, సందర్భాలను చూసాం. పరిశుద్ధ గ్రంథంలోని ఒక్క వ్యక్తిని చూసి మనం ముగింపులోకి వెళ్ళిపోతాం. సంతోషం, దేవుడిని సంతోషపరిచిన వ్యక్తి. మన సంఘం దేవుని సంతోషపరుతుందో లేదో దేవుడిని అడగాలి. యేసయ్యని, ప్రభా సత్య సువార్త సహవాసం వెనకాడటం ఉంది, ఇది నిన్ను సంతోషపరిచే విధంగా ఉన్నారా? వీళ్ళు మేము మా హృదయాలు మారు మనసు పొందినవిగా ఉన్నాయా?
ప్రభా చెప్పంటే ఆయనే చెప్పారు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఒక వ్యక్తిని చూసి మరి ఆయన సంతోషపరుస్తున్నటువంటి భక్తులు ఒకరిని మనం చూద్దాం. దీనిలో మొదటగా అద్భుతమైనటువంటి వ్యక్తి ప్రధాన యాజకుడు అయినటువంటి అహరోను యొక్క మనుమడు అయినటువంటి ఫీనెహాసు. అహరోను కుమారుడైన ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు. ఈయన యాజకుడు అండి. యాజకుని యొక్క కుమారుడు అహరోను యొక్క కుమారుడు ఎలియాజరు. ఈ సంఖ్యాకాండం 25 అధ్యాయము 10వ వచనం 11వ వచనంలో ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ముగించాలి. సంఖ్యాకాండం 25 అధ్యాయం 10, 11. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞాపించాడు, యాజకుడైన అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్యలో నేను వాడవలసిన దానిని తాను వాడవలేకపోవడం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపం మళ్లించాను. కనుక నేను వాడవలేక ఉండి ఇశ్రాయేలు నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతని సంతానము కలిగి ఉంటున్నాను. చూడండి, ఇక్కడ చూస్తున్నాం కదా, అహరోను ప్రధాన యాజకుడు అయినటువంటి అహరోను యొక్క మనుమడు అంటే ఎలియాజరు యొక్క కుమారుడైనటువంటి ఫీనెహాసు గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఫీనెహాసు కూడా ఉన్నారు. ఎవరంటే ఆయన ఫీనెహాసు ఇంకో వ్యక్తి కూడా ఉన్నట్టు కదండి. ఏలీ కుమారుడు ఒకగా ఫీనెహాసు. ఓకే, ఇక్కడ ఈ ఫీనెహాసు ఎవరంటే అహరోను కుమారుడైనటువంటి ఎలియాజరుకి కుమారుడైనటువంటి ఫీనెహాసు. అంటే అహరోను మనుమడు అనేసి చక్కగా అక్కడ వచనంలో రాయబడి ఉంది సంఖ్యాకాండంలో. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఇశ్రాయేలీలు 20 లక్షల మంది ఇశ్రాయేలీలు దేవుని యొక్క మరి ఎంతగానో ప్రేమిస్తున్న దేవుని యొక్క ప్రేమను వాడు విడిచి మరి ఎంతగానో అతిక్రమాలు పాపాలు చేస్తున్నప్పుడు దేవునికి కోపము రేపైన విధంగా మనం సందర్భం అక్కడ చూస్తున్నాం. అలాంటి సమయంలో ఇశ్రాయేలు మధ్య దాదాపుగా 20 లక్షల మంది ప్రజలు చేస్తున్న ఘోరమైన తప్పిదాలు పాపాలు దేవుడు చూస్తూ కోపపడుతున్నటువంటి సందర్భంలో మరి దేవుని యొక్క పాపాన్ని చూసినటువంటి ఈ ఫీనెహాసు ఏం చేశాడంటే మరి ఏ విషయం అయితే దేవుడు కోపపడుతున్నాడో ఆ విషయాన్ని చూశాడు. అవును, ఇశ్రాయేలు ప్రజలు నిజంగానే మరి తప్పుదారిలో ఉన్నారు. వాళ్ళ తప్పిదాలు పాపాలు చేస్తున్నారు. దేవునికి వ్యతిరేకంగా ఎన్నో అతిక్రమాలు చేస్తూ ఉంటున్నారు. అది ఫీనెహాసు కూడా చూశాడండి. మరి అక్కడ ఉన్నటువంటి మోసే అహరోనులు చూసారో లేదో తెలియదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫీనెహాసు చూసి మరి ఇశ్రాయేలు మీద ఎంతగానో కోపపడుతున్నాడంట. మీకు అర్థమైందండి మాట? మరి ఇంకా సంపూర్ణంగా మీకు అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ గా నేను చెప్తాను. ఇక్కడ యోబు గారు ఉన్నారు. ఆయన ఏదో ఘోరమైనటువంటి తప్పు చేస్తున్నాడండి. ఆ తప్పు చేస్తున్నప్పుడు నేను చూశాను అనమాట. యోబు గారు తప్పు చేస్తున్నప్పుడు చాలా నాకు కోపం వచ్చింది. ఏంటి ఈ తప్పు, ఇంత తప్పు చేస్తున్నాడని నేను చాలా కోపంతో ఉద్రేకంతో ఊగిపోతున్న సమయంలో దేవుడి గారు కూడా వచ్చి చూశారంట ఆయన్ని. అవును, ఆయన చేస్తున్నదే నిజంగా తప్పే. మరి ఏం చేశాడంటే దేవుడి గారు నా కోపాన్ని మరి ఆయన ఏం చేశాడు, యోబు గారి మీదకి వెళ్ళి అవును ఎందుకు ఇలాంటి తప్పులు అతిక్రమాలను ఎందుకు చేస్తున్నా పాప పనులు అని ఇంకా ఎక్కువ కోపంతో యోబు గారి మీద మరి దేవుడి గారు మరి చంపవడం మనం చూస్తున్నాం. అదే సమయంలో ఇదొక సందర్భం అన్నమాట. అప్పుడు ఇది దేవుడు నేను చూశాను. దేవుడి గారు యోబు గారి మీద కోపం అవుతున్న విషయాన్ని నేను చూసి ఇప్పుడు ఏమవుతున్నానండి, నా కోపాన్ని నేను చల్లార్చుకున్నానండి. నా బదులు ఆయన ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని తీసుకున్నాడు అనమాట. అదే విధంగా దేవుడు కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న తప్పిదాన్ని బట్టి దేవుని కోపం వచ్చినప్పుడు అక్కడ ఫీనెహాసు మధ్యలోకి వెళ్ళి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీద ఆయన ఆ యొక్క బాధ్యతను తీసుకుని దాన్ని గద్దిస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. ఎక్కడన్నా ఏ విధంగా మరి గొడవలు జరుగుతున్నప్పుడు సాధారణంగా ఏం జరుగుతూ ఉంటాయంటే అండి, ఏం చేస్తారంటే ఒక యొక్క వీడియోలు తీస్తారు కొంతమంది. గొడవలు జరుగుతున్నప్పుడు సెల్ఫీలు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారండి. కానీ సమాధాన పరిచేవాళ్ళు అక్కడ ఉండరు. ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా ఇశ్రాయేలు ప్రజలు మరి ఎంతో ఘోరమైనటువంటి పాపాలు చేస్తున్నారంటే మరి అక్కడ గొడవలు జరుగుతుందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు, కానీ
ఎవరు కూడా దాని యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోతున్నారు. అయితే ఆ బాధ్యతను ఫినెహాసు తీసుకుని ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ గద్దించి వాళ్ళకు బుద్ధి చెప్పడం దేవుడు చూసి తన కోపాన్ని మళ్లించుకున్నాడంట, తన కోపాన్ని తగ్గించుకున్నాడంట. లేకపోతే ఏం చేస్తారో తెలుసా, ఆ 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల్ని నాశనం చేసేయాలని దేవుడు నిశ్చయించుకున్నాడంట. అంటే అంతగా కోపం ఆయనకి రెచ్చగొట్టారు అనమాట ఇశ్రాయేలు ప్రజలు. మరి ఫినెహాసు చేసినటువంటి మంచి పని అక్కడ మనం చూస్తున్నాం. ఆయన బాధ్యత తీసుకుని ప్రజలందరినీ మరి ఒక మాట మీదకి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏం చేస్తానంటే 13వ వచనం చూద్దాం. అతనితో నేను నా సమాధాన నిబంధన, దేవుడు ఈ విషయాన్ని చూసి మరి ఫినెహాసుతో ఏం చెప్తున్నాడంటే ఒక నిబంధన చేసుకున్నాడంట. అవును, ఇంతమంది ఇశ్రాయేలు ప్రజలను చంపనివ్వకోకుండా నా కోపాన్ని తగ్గించి ఆయన ఫినెహాసు బాధ్యత తీసుకున్నాడు కాబట్టి నేను దేవుడు ఏం చేస్తున్నానంటే నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది ఏమి నిబంధన అంటే అది నిత్యమైన యాజక నిబంధన అంటాడు. అంటే నిత్యమైన యాజక నిబంధనని ఆ ఫినెహాసుతో చేస్తున్నాడు అంటండి. ఈ యాజక ధర్మం అన్నది ఎక్కడి నుంచి మొదలైందంటే మనకి అహరోను నుంచి మొదలైంది. యాక్చువల్గా లేవి వంశం నుంచి అహరోను దగ్గర నుంచి యాజక ధర్మం మొదలైతే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుడు ఫినెహాసు దగ్గర నుంచి మరి నిబంధన చేస్తున్నాడు అంటండి. ఇదిగో ఇక్కడ నుంచి యాజక ధర్మం అన్నది మరి ఇక్కడి నుంచి నేను దీన్ని స్థిరపరుస్తున్నాను. నీ నుంచి నీ సంతానము నిత్యము ఇంకా యాజకులుగా ఉంటారు ఇక్కడ నుంచి అని అక్కడ స్థిరపరుస్తున్నట్లుగా దేవుడు చెప్తున్నాడు. నిజమే కదండి. మరి యొక్క ఫినెహాసు చేసిన పనిని బట్టి మరి ఆయనకి మరి దేవుడు ఏం చేశాడంటే పేపర్ మీద రాసి, బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి ఇక్కడి నుంచి నీవు నీ సంతానము నిత్యము యాజకులుగా మీరు ఉంటారు. మరి ఇప్పటి వరకు కూడా మరి యూదుల ప్రజల్లో మరి యాజకులుగా ఉంటున్న వారు ఈ ఫినెహాసు యొక్క సంతానమే. మరి అలాగ క్రమంగా వస్తుందండి. యాజక ధర్మం దేవుడు ఫినెహాసుకు ఇచ్చాడండి. మరి ఇది సంతోషమే కదండి. మరి ఇశ్రాయేలు ప్రజల్ని చంపనివ్వకుండా ఈ ఫినెహాసు చేసినటువంటి మంచి పని, దేవుణ్ణి సంతోషపరిచిన భక్తుల్లో ఫినెహాసు కూడా, అహరోను మనవడైనటువంటి ఫినెహాసు కూడా ఒక వ్యక్తి. మరి ఈ విధంగా మరి దేవుడిని ఆయన సంతోషపరిచారండి. అంతేకాకుండా 12 మంది శిష్యులు మరి దేవుణ్ణి సంతోషపరిచారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మరి దేవుణ్ణి విడవకుండా మరి సంతోషపరిచిన సందర్భాలు మనము చూస్తూ ఉంటున్నాము. అంతేకాకుండా మరొక వ్యక్తిని చూసి ప్రార్థన చేసుకున్నాం. మరి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుణ్ణి సంతోషపరిచారా? ఏ విధంగా సంతోషపరిచారంటే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నేను ఇక్కడ తెలియజేస్తాను. ఏంటంటే మరి 70 సంవత్సరాల వారిని, యూదులను అందరినీ కూడా చెరలోకి తీసుకెళ్లిపోతాడు బబులోను నెబుకద్నెజరు తీసుకెళ్లి ముందు యాక్చువల్గా ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు వారి మీద ఒక శాపాన్ని రప్పిస్తాడు. ఆ శాపము ఫలితమే ఈ 70 సంవత్సరాలు నెబుకద్నెజరు వచ్చి మరి అక్కడ ఉన్నటువంటి యూదులందరినీ కూడా చెరమని తీసుకెళ్లిపోతూ ఉంటాడు. మరి ఆయన ఏం చెప్పాడంటే చెరమని తీసుకెళ్లిపోయే ముందు మరి దీంట్లో ఉన్నటువంటి సుందరమైనటువంటి వ్యక్తులు, దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాము. మంచి జ్ఞానం కలిగిన వారు, ప్రవీణత కలిగిన వారు, మరి రాజవంశంలో ఉన్నటువంటి కొంతమంది యవనస్తుల్ని వీళ్ళని తీసుకుని వీళ్ళని ఏం చెయ్యాలంటే మరి వీళ్ళని నపుంసకులుగా చేసి మన రాజ్య సంస్థానంలో వీళ్ళని వాడుకోవాలి. వాడటం అంటే ఎలా వాడుకోవాలంటే వారికి ఉన్నటువంటి తెలివితేటలు, వారికి ఉన్నటువంటి జ్ఞానము అంతా కూడా ఆ సంతానంలో వాడుకోవాలని వీళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఏం చేశారంటే నపుంసకులుగా చేశారండి. ఇంకా మాట మీకు ఎవిడెన్స్ కావాలంటే నపుంసకుల అధిపతికి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలుని అక్కడ అప్పచెప్పారండి. అక్కడ వేరే వాడి వ్యక్తికి ఇక్కడ అప్పచెప్పలేదు. ఎందుకంటే మరి నెబుకద్నెజరు రాజు కావాలనే వీళ్ళని వారి యొక్క నపుంసకులుగా చేశారు. నపుంసకులు చేశారన్న మాటకు మీకు ఎంతమందికి అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ నేనైతే చాలా ఇంకా క్లియర్ గా చెప్పాలనుకున్నాను. ఏంటంటే వారికి ఉన్నటువంటి యవనస్తులు మరి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళని, మంచి జ్ఞానం కలిగిన వారిని, తెలివైన వారిని, మరి రాజవంశంలో పుట్టిన వారిని,
మీకు తెలుసో తెలియదు, దానియేలు వీళ్ళు రాజవంశంలో పుట్టిన వ్యక్తులేననేసి ఎవిడెన్స్ ఉందండి. మరి వారిని తీసుకొచ్చి ఏం చేశారంటే వారి యొక్క మర్మావయాల్ని కోసారంటండి. వాళ్ళ యొక్క మర్మావయాలు కోసేసి వాళ్ళని మరి యొక్క రాజ సంస్థానంలో వాళ్ళు వాడుకున్నారంట. ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు వారి యొక్క అవయవాల్ని తీసేసినా కూడా మరి నీ ప్రతిమకు నేను మొక్కను, నిన్ను నేను మొక్కను, నన్ను అగ్నిగుండంలో వేసినా పర్వాలేదు అనేసి. అంటే చాలా తేలిగ్గా చెప్తాం, అగ్నిగుండంలో వేసినా పర్వాలేదని. కానీ ఆ పరిస్థితి మనకు వస్తే చిన్న వేడి తగిలితేనే మనం అక్కడికి వేడిలోకి వెళ్దాం మనం అండి. షడ్రక్ మేషక్ అబేద్నెగో యవ్వనస్తులు, మరి దేవుని నమ్మినటువంటి ఆ బిడ్డలు, దేవుని కోసం జీవించాలనే నిర్ణయం తీసుకున్నటువంటి ఆ బిడ్డలు మరి వారి యొక్క అవయవాలు పోయిపడుతున్నప్పటికీ కూడా మరి వారి తిరుగు సమాధానం చెప్పకుండా మరి ప్రభువు కొరకు తన శరీరాలని, తమ అవయవాల్ని వాడు సమర్పించుకున్నటువంటి పరిస్థితి అండి. దేవుడు చూసి సంతోషిస్తారా? సంతోషించడండి. అందుకనే అగ్నిగుండంలోకి ఆయనే వచ్చాడండి వారితో. ఈ దినాల్లో జీవిస్తున్న మనము ప్రభువు కొరకు మన అవయవాల్ని సమర్పించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అయితే మరి అవయవాల్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయారు. ఇది చాలా మరి దాని గురించి ఆలోచిస్తుంటే ఇంకో విషయం కూడా చెప్పాలని ఉంది. అంజలి గురించి మీరు విన్నారు కదండి, ఇస్రా అంజలి. ఆ యొక్క ఆ ఇజ్రాయెలంట మరి లోకానుసారంగా చేసే ఈ యొక్క పాపక్రియలను బట్టి వాళ్ళు ఆంధ్రాలో ఉన్న వాళ్ళు విజయవాడలోకి వెళ్ళి తన మర్మావయాన్ని మార్చుకుంటారంట. లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ పాపపు పని, పాపపు జీవితాన్ని జీవించడానికి. ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు తమ యొక్క జీవితాన్ని ప్రభువుకి ఇవ్వడానికి తమ మర్మావయాలు కోసినా కూడా వాళ్ళు ఇష్టపడ్డారు. నపుంసకులుగా చేసినా కూడా నపుంసకులుగా జీవించడానికి వాళ్ళు మరి ఇష్టపడ్డారు ప్రభువు కొరకు. ఆ విధంగా చేశారు. రాజ సంస్థానంలో వాళ్ళు ఉన్నారు. వారి యొక్క జ్ఞానం చదివిన వారి యొక్క తెలివితేటలు చొప్పున ఆ యొక్క బబులోను దేశాన్ని అంతటిని కూడా మరి తిరగపరిచే విధంగా, తిరగ రాసే విధంగా వాళ్ళు జీవించారండి. ఆ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఆ సందర్భాలు మనకు అన్ని తెలిసిన విషయాలు అవన్నీ కూడా. కానీ దాంట్లో ఉన్నటువంటి ఆత్మీయమైనట్టుగా మనం లోతుకి వెళితే ఏంటి ఇంతగా వాళ్ళు జీవించారా? రంపాతో భయపడ్డవారు మనం విన్నాం. ఇది ఒక నూతనమైనటువంటి విషయం. మర్మావయాన్ని కోసి నపుంసకులుగా చేయబడ్డం, దానికి ఇష్టపడ్డారండి. మరి ఇంకా చెప్పాలంటే నపుంసకులుగా పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. దాంట్లో అంటారు అపోస్తలుడైన పౌలు కూడా ప్రభువు నిమిత్తమై నపుంసకులుగా చేయబడ్డాడు. నాకు వివాహం వద్దు అండి. మరి ఈ విధమైనటువంటి విశ్వాస జీవితంలో మనం ఉండగలుగుతున్నామా? దేవుని కొరకు మరి ప్రతిష్ఠింపబడిన వారముగా అండి. వివాహ సంబంధాలు చూసి వివాహం సంబంధం రాకపోతే ఇంకా నాకు పెళ్లి కావట్లేదు కదా నేను దేవుని కోసం ఉంటానని చెప్పడం కాదు. ఉద్యోగాలు రాకపోతే ప్రయత్నించి ఉద్యోగాలు రావట్లేదు కదా నేను దేవుని సేవలోకి వెళ్ళిపోతాంటాం కాదండి. అలాగే ఒక సందర్భం ఫిలిప్పు యొక్క కుమార్తెల నలుగురు గురించి మరి అక్కడ యొక్క దేవుని యొక్క సేవకుడు 83వ సంవత్సరం బర్త్డే రోజు నేను వెళ్ళి ఫిలిప్ యొక్క నలుగురు కుమార్తెల గురించి నేను చెప్పడం జరిగిందండి అక్కడ. ఎందుకంటే ఆ సేవకుడు కూడా నలుగురు కుమార్తెలు ఉన్నారు. మరి ఇక్కడ ఫిలిప్పు యొక్క నలుగురు కుమార్తెలు, స్వార్థికుడైనటువంటి ఫిలిప్పు నలుగురు కుమార్తెలు వివాహం చేసుకోకుండా తన తండ్రిని చూస్తూ వాళ్ళు ఎంతో ఆత్మీయంగా, వాళ్ళు ఎవరంటే వాళ్ళు ప్రవక్తలుగా ఉన్నారంటండి. వాళ్ళ జీవితం అంతా కూడా ప్రభువుకు సమర్పించుకునే జీవితాలు సమర్పించుకునే జీవితాలు. వివాహం చేసుకోకుండా దేవుని సమర్పించుకునే జీవితాలు జీవించాలండి. అది నిజమైనటువంటి జీవితం. వివాహ సంబంధాలు వచ్చినా కూడా నేను వివాహం చేసుకోనని మరి దేవుని కొరకు నాచే చేసి ప్రతిష్ఠించుకుని జీవించే జీవితాలు అవి ఎంతో గొప్ప జీవితాలు. ఫిలిప్పు సువార్తికుడైనటువంటి ఫిలిప్పు నలుగురు కుమార్తెలు ఆ విధంగా ఉన్నారండి. మేము వివాహాలు చేసుకోమని, నువ్వు సువార్త చేస్తున్నావు, తండ్రిని చూస్తున్నావు, తండ్రిలో ఉన్నటువంటి క్రీస్తుని చూస్తున్నారు. వాళ్ళు చూస్తూ వాళ్ళు విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తున్నారు. ఎంత గొప్ప సంగతి. కొంతమంది అయితే అవయవాలను ఇస్తున్నారు,
కొంతమంది అయితే వివాహాలు చేసుకోకుండా ప్రభుని మరి విశ్వాస జీవితంలో ముందుకెళ్తున్నారు. వారిని పోల్చుకుంటే మన జీవితం ఎక్కడ, మన విశ్వాస జీవితం ఏంటి? చిన్న చిన్న విషయాల గురించి 10 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయల కోసం ఆశపడిపోతున్నటువంటి జీవితాలు మనవి. ఇదే మధ్యాహ్నం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువులో ఉన్న మనము ఏ విధంగా జీవించాలని మనం నిర్ణయం తీసుకోవాలి. ఎక్కడి నుంచి అయినా ప్రభువు కొరకు మనం నాజీవి చేయబడి ప్రతిష్ఠ చేసుకుని ఇదిగో ఈ 9 కుమార్తెల వల్లే జీవించగలిగితే అది ఎంతో ధన్యకరమైనటువంటి జీవితం అని ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుని దేవా, ప్రేమనమ్మకం కృపగల రాజా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించినందుకు మధ్యాహ్న కాల సమయంలో ఆత్మదేవుడుగా మా మధ్యన సంచరిస్తూ నీ మాటలు మాకు తెలియజేసిన గొప్ప దేవ, నీ స్తోత్రాలు, వందనాలయ్యా. విన్నటువంటి మాటలు మా హృదయంలో అవి ఫలించుట్లో సహాయం చేయండి గొప్ప దేవ. ఫలభరితంగా జీవించడం సహాయం చేయండి. సంతోషం గురించి మాకు తెలియజేసావయ్యా. నిజమైనట్టు సంతోషం, ఆత్మీయ సంతోషం, ఆత్మీయమైన ఆనందంలో మేము మైమరిచిపోయి పరవశించి పరవళ్ళు తొక్కుతూ ప్రభా నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను కీర్తిస్తూ, నిన్ను మహిమపరిచే జీవితాలు మాకు అనుగ్రహించమని కోరుతూ విన్నటువంటి వాక్యాలు మా హృదయంలో ఫలించక సహాయం చేయమని ఈ కొద్ది మా కొరకే తిరిగిరానున్న నజరేయుడనేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణం క్షమించండి. మమ్మల్ని సోదరులకు తేకాకి నిన్ను తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవున్నావు తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, సర్వసత్యంలోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, సమాధానం, సన్నిధి, కాపుదల, సంరక్షణ, నడిపింపు తల వంచిన మనందరికీ, మన కుటుంబాలకు, సంఘానికి, సార్వత్రిక సంఘములకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడయుండి కాపాడును గాక. ఆమేన్. ఆశీర్వాదం మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాక్యము కుమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షాలు కుమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి. స్వస్థత ప్రార్థన.